రోబో న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆసిఫాబాద్ మెడికల్ కళాశాలలో ధర్నా. ఆసిఫాబాద్లోని మెడికల్ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, అలాగే ప్రొఫెసర్లను నియమించాలని కళాశాల విద్యార్థులు గురువారం కళాశాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ వెంకటేష్ దోత్రేను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రొఫెసర్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. వారికి బీసీ సంఘం నాయకుడు ప్రణయ్ మద్దతు తెలిపారు. కాగజ్ నగర్ స్టేషన్ రోడ్ అన్నపూర్ణ హోటల్ ఓనర్ జగదీష్ గౌడ్ గారు 2 రోజుల క్రితం హఠాత్తుగా మరణించడంతో ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు వారి ఇంటికి వెళ్లి జగదీష్ గౌడ్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జగదీష్ గౌడ్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని, అందరితో కలుపుగోలుగా ఉండేవారని, వారితో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. వారి వెంట మాజీ జడ్పీ చైర్మన్ సిడం గణపతి, టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, మాజీ కౌన్సిలర్ షబ్బీర్ అలీ, సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. ఓ రమాదేవి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగానికి బలోపేతం చేయాలని, ముఖ్యంగా గిరిజన హాస్టళ్ల వర్కర్లకు పెండింగ్ వేతనాలు చెల్లింపులు చేయాలని, ఆశ్రమ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. కలిసిన వారిలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, C2 జిల్లా అధ్యక్షులు రాజేందర్, కమిటీ సభ్యులు వెలిశాల కృష్ణమాచారి, డిఫీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టికానంద్, గొడిసెల కార్తీక్, లు. సిర్పూర్ టీ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే. సిర్పూర్ టీ మండల కేంద్రంలో ఈ రోజు నుంచి ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేపట్టడం జరుగుతుంది. కావున మండల కేంద్రంకు చెందిన కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అందుబాటులో ఉండగలరు అని సిర్పూర్ టీ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎస్ తిరుపతి తెలిపారు. కుటుంబ సభ్యుల దగ్గర అందుబాటులో ఉండవాల్సినవి: భార్య, భర్తల ఆధార్ కార్డు, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్, ప్రస్తుత ఇంటి టెక్స్ రసీదు, కరెంట్ బిల్లు, భూమి పట్టా, పాసుబుక్ అందుబాటులో ఉంచుకోవాలి అని అన్నారు.